అన్న పిలిచిందని అంత దూరంకి వెళ్ళి వచ్చినాం, కానీ గొంతు సహకరిస్తలేదు. 13 మున్సిపాలిటీల్లో వారం రోజుల నుంచి కంటిన్యూస్ గా మాట్లాడుతూ వచ్చినాను. పొద్దు నుంచి ఇది 9వ మీటింగ్. నాకు పొద్దున 8 గంటలకు మొదలు పెట్టినాం. ఇది 9వ మీటింగ్. మీ నిజామాబాద్కి వచ్చినాం. మీకు తెలియదు ఏం లేదు, చాలా విషయాలు వ్యక్తులు మేధావులు బాగా ఆలోచించేటోళ్ళు 7 సంవత్సరాల నుంచి అరవింద్ గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా మనకేం కావాలనో గీత తీసుకొని కొట్లాడుతా ఉన్నాం. మొదటిసారి రేపు మీకు ఒక అవకాశం వచ్చింది. ఇందూరుకి ఒక ఆడబిడ్డను మేయర్ చేయాల్సినటువంటి అవకాశం రిజర్వేషన్ల ద్వారా కల్పించబడ్డది. రేపు వచ్చే మేయర్ నిజంగా మన వారసత్వాన్ని పొడిగిపించుకున్న బిడ్డ కావాలా, కల్తీ వాళ్ళు కావాలా ఒకసారి ఆలోచించుకోండి. కాషాయం కండువా కప్పుకున్నటువంటి వ్యక్తి రేపు మేయర్ అయితే ఓ జీజీబాయికి వారసురాలుగాను, ఓ రాణి రుద్రమకి వారసురాలుగాను, భారతీయ జనతా పార్టీకి హిందూ ధర్మానికి కాపాడేటువంటి ఒక నాయకురాలు రేపు మేయర్ కావాలా, లేకపోతే సగం వాళ్ళు సగం వీళ్ళు, సగం రోజులు వీళ్ళు సగం రోజులు వాళ్ళు పంచుకునేటోళ్ళు కావాలా ఒకసారి ఆలోచించాలి. ఇంతకాలం రాష్ట్రంలో ఒక ఎంఐఎం పార్టీతోనే కొట్లాడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ అనుకున్నాం. కానీ నిన్నను మొన్నను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవును నన్ను బీజేపీ వాళ్ళు రేవంత్ అంటూరు, నాకు పెద్ద ఫరకేం పడది, నేను సంతోషంగా స్వీకరిస్తున్నా అని చెప్తున్నాడు. ఆయన బుద్ధి అట్లే ఉంది, ఆయన మాటలు అట్లే ఉన్నాయి, ఆయన నడవడిక కూడా అట్లే ఉంది. ఒక్క జూబ్లీ ఎలక్షన్స్ గెలిచేందుకు కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని మాట్లాడినావు కాబట్టి నిన్ను బీజేపీ వాళ్ళు రేవంత్ అని బహుమతితోని కొత్త నామకరణం చేసి పిలుస్తా ఉన్నారు. ఇంతకాలం ఒక ఎంఐఎంఏ ముస్లింల పక్షాలు ఉంటుందని అనుకున్నాం, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా మజ్లీస్ కి వంతబడుతూ కేవలం ముస్లింల ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించుంది. ఇందూరు బిడ్డలైతే కాషాయాన్ని కమలం గుర్తు కోటేసి ఆశీర్వదించుంది, నిజామాబాద్ బిడ్డలైతే వేరే పార్టీలో కోటేయాలని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా విషయాలు వారం రోజుల నుంచి చర్చలోకి వస్తా ఉన్నాయి. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఏం చేసింది బీజేపీ అని. ముందు ఏం చేయలేదో చెప్పుర్రి, ఏం చేయలేదు నిజామాబాద్ అనేది ముందు చెప్పుర్రి. ఒక ఆయననేమో సారు వాళ్ళ బిడ్డను తోలించి మా బిడ్డ ఇందూరుని బాగా చూస్తుందంటే చెల్లెకి ఇందూరు చుట్టూనే సరిపోతారేమని ఇందూరులో తోసినవి దాచుకోవడానికి ఢిల్లీకి పోయి ఢిల్లీలో పోయి ఏం వ్యాపారం చేసిందో చెల్లె మీరంతా చూసిరా. ఏం వ్యాపారం చేసింది, ఏం చేసింది? ఎవరన్నా తెలంగాణ ఆడబిడ్డలు సీసలు అమ్ముకునే దందా వేస్తారో ఒకసారి ఆలోచించుంది. పోయి గల్లీలో కాదు ఢిల్లీ పోయి ఏం పని చేసిందో మీ నిజామాబాద్ ఎంపీగా పనిచేసినామే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పాలనలో దోసుకుంటున్నారు, అవినీతి సొమ్మైంది, దోసుకున్న సొమ్ముని దాచుకోలేకపోతున్నారని బీజేపీ వాళ్ళు చెప్తే వీళ్ళు పడక మాట్లాడినరు అని చెప్పారు. ఇవాళ చంద్రశేఖరరావు గారి పుత్రిక గల్లీ గల్లీ తిరుగుకుంటే చెప్తా ఉంది. మా గురించి చెప్తలేదు, బీజేపీ గురించి చెప్తలేదు, కారు గుర్తలు ఎట్లా తెలుసుకున్నారో చెప్తూ వస్తా ఉంది. ఎవరికి కొందరు చంద్రశేఖరరావు సార్ దోస్తులు రావాలి కదా, మీటింగ్ అంటే సార్ దోస్తులు రావాలి కదా, వస్తే వాళ్ళ గురించి ఏం బాధపడదు. వాళ్ళు చాలా గొప్పని చెప్పుకుంటారు కారు గుర్తాలు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ సమాజానికి తీవ్ర నష్టం చేసినటువంటి పార్టీ కారు గుర్తు పార్టీ కాబట్టి నిజామాబాద్ లో కవితను ఒకటి పంపిస్తే అయ్యా అడ్డదారిలో ఎమ్మెల్సీ ఇచ్చిండు ఆగిరికి. ఆమె ఈ రోజు సొంత తండ్రిని ఏమైనా శాసన మండలిలో ఒక మాట అడిగింది. ఏమడిగింది? బిడ్డ అడిగింది తండ్రిని, ఏం బీకి కట్టని కట్టిందని తెలంగాణకి, ఢిల్లీకి పోయినా ఇతర రాష్ట్రాలకు పోయినామని బిడ్డ నాయన అడిగింది అంటే ఇలా ఒకసారి ఆలోచించాలి. ఇంకా నిజామాబాద్ లో కారుకి జాగున్నది అనేది ఒకసారి ఆలోచించాలి. నాకు తెలిసి నిజామాబాద్ లో కారుకి జాగ లేదని అనుకుంటున్నా, కారు స్థానం 3వ స్థానం ఉందని అనుకుంటున్నా. ఇక మిగిలింది ఎవరంటే ఎంఐఎం కాంగ్రెస్ 2 కలిసి కాషాయ జెండాను ఎదిరించేందుకు నిజామాబాద్ లో మనతో పోరాటానికి వస్తా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొత్తగా మీరు దేశంలో 2-3 మేయర్ ఎలక్షన్ చూసిరు. కేరళ రాష్ట్రం అని కిందికి అన్నింటికంటే కింద రాష్ట్రం ఉంటది. తిరువనంతపురానికి ఇటీవల మేయర్ ఎలక్షన్ జరిగినాయి. ఎవరు గెలిచిరు? తిరువనంతపురంలో
కేరళలో కమ్యూనిస్టులు ఎర్ర జెండా పట్టుకొని మన రాజ్యసభలో సదానందం మాస్టర్ అని ఒక ఎంపీ మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు చూసుంటారు మీలో చాలా మంది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి మూర్ఖులకి సదానందం మాస్టర్ చెప్పిన సమాధానం మీరు రాజ్యసభలో చూసుంటారు. పాపం 2 కాళ్ళు కలిగి నరికేసిండ్రు. ఏం తప్పు చేసిండు సదానందం మాస్టర్ అంటే కాషాయం జెండా పట్టుకొని కేరళ అంతా తిరుగుతూ కేరళలో బీజేపీ జెండా ఎగిరేయాలని తిరిగితే పెళ్లి 6 నెలల్లో పెళ్లి ఉందంటే సదానందం మాస్టర్ బస్సు దిగి ఇంటికి పోతుంటే రోడ్డు మీద పడుకోబెట్టి 2 కాళ్ళని నరికేసినట్టే ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర కలిగిన కేరళలో మొన్న తిరువనంతపురంలో ఎన్నికలు జరుగుతుంటే కాషాయం జెండా ఎగిరింది. కమల గుర్తు మేయర్ గెలిచింది. అక్కడ ఆ మేయర్ ప్రమాణ స్వీకారానికి సాక్షాత్తు ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు హాజరైంది. అయినా తిరువనంతపురంలో మేయర్ గెలిస్తే మేయర్ ప్రమాణ స్వీకారానికి సాక్షాత్తు మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పోయింది. నిన్నను మొన్న ఎన్నికలు అయిపోయినాయి. ఏడా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. నిన్న నామినేషన్లు పూర్తయినాయి. ఎవరు పోటీ చేసిరు, ఎవరు గెలిచిరు? మీ నిజామాబాద్ మేయర్ లాగా ముంబైకి మేయర్ ఒక మహిళా మేయర్ 11వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేయబోతుంది. దానికి కూడా సాక్షాత్తు ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు రాబోతుంది. మరి మీ నిజామాబాద్ మేయర్ ప్రమాణానికి మోడీ గారు రావాలన్నా వద్దా? రావాలని చేతులెత్తుంది. హైదరాబాద్ మేయర్ కంటే ముందు నిజామాబాద్ మేయర్ కాషాయం గుర్తు నుంచి గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజు ఎవరేస్తారు ఇక్కడికి? నిజామాబాద్కి ఎవరేస్తారు? తిరువనంతపురంలో మేయర్ గెలిస్తే మోడీ గారు తిరువనంతపురం పోయినరు. ముంబైలో మేయర్ ప్రమాణ స్వీకారం 2-3 రోజుల్లో జరగబోతుంటే దానికి కూడా నరేంద్ర మోడీ గారు పోతారు. మరి నిజామాబాద్ తొలి పౌరురాలిగా ఒక ఆడబిడ్డ కాషాయం గడ్డిగా కట్టుకున్నటువంటి ఒక బిడ్డని మీరు రేపు మేయర్ చేస్తే ఆ అక్క ప్రమాణ స్వీకారానికి కూడా ఎవరు వస్తారు? మనందరి ప్రియతమ నాయకుడు, ఒక మన దేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ ఆయన ఇండియన్ అని మనల్ని గర్వంగా చెప్పుకునేలాగా తలెత్తిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మీ నిజామాబాద్ మేయర్ ప్రమాణ స్వీకారానికి రావాలంటే చేతులెత్తుంది. ఏమైంది? గింత పెద్ద ఉన్నారు, గట్టిగా చెప్పాలి. రావాలంట గెలిపిద్దామా? ఒక రాణి రుద్రమ వారసురాన్ని నిజామాబాద్ మేయర్ చేయాలా? చేద్దామా? ఇక్కడ ఉన్నటువంటి 3 కౌన్సిల్ కార్పొరేటర్ క్యాండిడేట్లను గెలిపిద్దామా? నిజామాబాద్ పేరు మారాలంటే, నిజామాబాద్ హిందూరుగా మారాలంటే మొట్టమొదటి తీర్మానం ఏడ జరగాలి? నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరగాలి. అక్కడ మన మేయర్ ఉంటే